పని చేస్తారు అన్న నేను కూడా సబ్ స్టేషన్ ఆపరేటరు. నేను ఒక 20 ఏళ్ళ పాటు చేస్తున్నా అన్న. నా బాధ ఏంటంటే కేసీఆర్ గారు నలుగురు ఆపరేటర్లు తీసి ముగ్గురు చేసిండు, మమ్మల్ని పర్మనెంట్ చేసిండు. ఉన్న 24,000 మంది అందరూ పర్మనెంట్ అయిందంటే మేము అందరం పర్మనెంట్ అయింది అనుకున్నాం అన్న. మా అత్తగారు మా పిల్లలు అందరూ ఏమందంటే మేము ఎంప్లాయీ కన్నా పోదా కూడా కరెంట్ ఎంప్లాయీ మేము ఆర్టీజన్ అంటే చెప్పుకోలేకపోతున్నాం అన్న. మా బాధలు నలుగురు చేసి ముగ్గురు చేసిండు, ఒక్కొక్కరు చేయలు పోయినాయి అన్న. నా ఫ్రెండ్ కూడా చేయగాడు చేసిండు. మాకు అంత దీనగతంగా ఉన్నామన్న. మేము ఎస్పీడీసీలో ధర్నా చేసినాం, ఎన్పీడీసీలో చేసినాం. ఎంత చేసినా కూడా ఈ గవర్నమెంట్కు మేము 10 లక్షల ఓట్లు వేసినాం అన్న. మాకు న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని. కానీ తిరిగి మేము అలిష్టపోతున్నామన్నా. మాకు ఆఫీసర్లతో ఒక సబ్ ఇంజనీర్ చేసే డ్యూటీ ఒక ఆర్టిజన్ చేస్తాడు, ఒక లైన్ మ్యాన్ చేసే డ్యూటీ మేమే చేస్తాం, ఒక జేఓ చేసే డ్యూటీ మేమే చేస్తాం. లాస్ట్కు మేము అంటారాని కులంలో అయినాం. ఇలా ఎస్సీ బీసీ మైనార్టీలో ఉన్నాం, ఎక్కువ కులాలు లేరు. మేము ఇది 99లో చేసిళ్ళు, 2004లో చేసిళ్ళు, 2007 చేసిండు. మాకు ఇచ్చేదానికి మీకు ఏం బాధ అవుతుంది? కోట్ల కేసేసి నువ్వు ఇచ్చినా 20 ఏళ్ళ బట్టి చేస్తున్నావు. నా మిత్రు వాళ్ళ డాడీ రిటైర్మెంట్ అయితే 70,000 వచ్చినాయి అన్న. రేపు పొద్దున నా భార్యకు నేను కూడా నేను చచ్చిపోయింది అనుకో, నా భార్యకి ఏమిస్తారు తెలుసా? నా భార్య పీజీ, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నా భార్య దళితురాలు. నేను పీజీ అమ్మాయిని చేసుకుంటే రేపు పొద్దున నా భార్యకు బాత్రూమ్ గాడే డ్యూటీ ఇస్తాడు అన్న. మాది దీనమైన బతుకులు. మమ్మల్ని మొన్న ధర్నా చేస్తాను అంటే మేము మెమోరాండం ఇద్దామని సీఎండీ దగ్గరికి 15,000 మంది పోతే నన్ను 12 గంటలకు అరెస్ట్ చేసినన్నా. అరే నేను దేశద్రోహినా లేకుండా నక్సలైట్లా దేం చేసినా అంటే కూడా ప్రభుత్వము ఇంకా నిర్బంధం చేస్తుందన్న. ఇది ప్రజాప్రభుత్వం అనుకున్నాం మేము. రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెబుతున్నాం, అయ్యా మాకు న్యాయం చేయండి. ఈ 20,000 మందికి 3,000 మంది చచ్చిపోయినా నెలకు ఒకటి చచ్చిపోతారన్న యాక్సిడెంట్లో. యాక్సిడెంట్స్ అంటే ఎందుకు అవుతాయి యాక్సిడెంట్స్ అన్న? వర్క్ మీద అన్న, వర్క్ రాంగ్ ఎల్సీలు, డబుల్ ఫీడింగ్ ఇస్తారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసిపోతారు. వీళ్ళు ఎల్సీలు ఎట్లా ఇస్తారు? ఆల్రెడీ ఒక ఎల్సీ తీసుకున్న తర్వాత అక్కడ పని చేయడానికి ఒక ఫోన్ మీద డబుల్ ఫీడింగ్ కూడా ఇస్తారన్న. మా వాళ్ళు సంతకాలు పెడతారు, దానికి ఫీడింగ్ ఇస్తారు. ఒకళ్ళు ఎల్సీ తీసుకుని ఒక ఫీడర్ మీద ఎల్సీ తీసుకుని ఇంకో ఫీడర్ ఎల్సీ ఇస్తాడు. చనిపోయేది మేమే, బిల్లు కొట్టేది మేమే. టోటల్ 25/7 కరెంట్ అడుగుతున్నారన్న. కరెంట్ ఇచ్చేది వాళ్ళు ఆర్టిజన్లే. ప్లాంట్లో కరెంట్ తయారయ్యేది మేమే, బిల్లు కొట్టేది మేమే, కలెక్షన్ తెచ్చేది మేమే, రెవెన్యూ చేసేది మేమే, A to Z వర్క్ చేసేది మేమే. ఈ 20,000 మంది కనుక ఒక్కరోజు మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతామనుకున్నాం. మేము ఒక 2 గంటలకు బయటకు వెళ్ళింది అనుకో కరెంటు అనేది వస్తుంది అన్న. ఇప్పుడు లైన్ అయిపోయింది అనుకో, నీ ముందు ఎవరు చేస్తారన్న? మా ఆర్టిజనే. ఎవరేటోళ్ళు ఎవరు చేయరు. లైన్ మ్యాన్ జీతం ఎంత అంటే ఉంటుంది వాళ్ళ జీతం, మన బేసిక్ సాలరీ 40,000 దాకా ఉంటుందన్న. మాకెంత మా భార్య వచ్చిందనుకో బీజీ అయినా కూడా 12,000 జీతం అన్న. ఇలాంటి దౌర్భాగ్యంగా ఉన్నామన్నా. మాకు అన్ని అర్హతలున్నాయి అన్న. డిపార్ట్మెంట్కి 20 ఏళ్ళ వాటి సేవ చేసినాం. మాకు ఒక్కసారి న్యాయం చేస్తే వీళ్ళకి ఏమవుతుందన్న? బట్టి గారు మా పాదయాత్ర 3 రోజులు పాదయాత్ర తిరిగిన బట్టి గారు సార్ కూడా రేవంత్ రెడ్డి సార్కి ఇచ్చిన, మా ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి మినిస్టర్కి ఇచ్చిన ఉన్న మళ్ళీ మెమోరండాలు మా గురించి గింత. యజమాని ఏమంటుంది ఏంటంటే ప్రభుత్వం చేస్తే మేము చేస్తాం, 1 డేలో చేస్తాం అంటుంది. వాళ్ళ దగ్గర ఏం లేదు. దయచేసి ప్రభుత్వాన్ని మేము విన్నవించుకున్నది, మా కరెంటు వాళ్ళ గోసలు మీరు పడకండి సార్, మాకు దయచేసి న్యాయం చేయండి. మీకు అండదండగా ఎప్పటికి ఉంటాం ఎల్లకాలం మా జీవితాంతం. మీరు మాట తప్పని ప్రభుత్వం అన్నారు, మీకు మాట తప్పకుండా మేము కూడా జీవితాంతం మీకు రుణపడి మా ఫ్యామిలీ అనేది రుణపడి ఉంటాం. మీరు ఎక్కడ? నేను జెన్కోలో పనిచేస్తానన్నా, పెద్దపల్లి మినీ ఏడల్ కరీంనగర్. నేను గత 2004 నుంచి కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నాను. గత ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట ఇచ్చిన ప్రకారం 2016లో ఆర్జన్గా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఆర్జన్గానే కొనసాగుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మాకు 5 సంవత్సరాలకు స్టార్టింగ్ ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ప్రకారము 5 సంవత్సరాలకు గ్రేడ్ చేంజ్ చేసేది ఉండే. గ్రేడ్ చేంజ్ చేస్తే ఏంటంటే మాకు జీతాలు పెరుగుతాయి, ఒక 5-6 వేలు. ప్రమోషన్ కాదు, గ్రేడ్ చేంజ్ చేస్తారు. ఎంత గ్రేడ్ చేంజ్ అంటే ఎక్కడంటే ఏ గ్రేడ్లో ఉన్నారు? నేను గ్రేడ్ 1. అవును, నాది డిప్లొమా అన్నట్టు. గ్రేడ్ 3 వాళ్ళు, గ్రేడ్ 4 వాళ్ళని గ్రేడ్ 3కి, గ్రేడ్ 3 గ్రేడ్ 2, గ్రేడ్ 2 గ్రేడ్ 1కి ఇస్తారు. అది ఎప్పుడో 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వాలి. అయినా కూడా ఇవ్వకోకుండా కాలం గడిచిపోయి 2 సంవత్సరాలు అయిపోతుంది. అయినా ఇంతవరకు కూడా దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేమేమంటున్నామంటే మాకు అది గ్రేడ్ చేంజ్ చేసినా మాకు ఇబ్బంది ఏం లేదు, చేయకుండా ఇబ్బంది ఏం లేదు. మేము అడిగేది ఒకటే, కన్వర్షన్ అడుగుతాం. విద్యా అర్హతలను బట్టి కన్వర్షన్ చేస్తే మాకు మా కుటుంబానికి ఉద్యోగ భద్రత ఉంటుంది. మేము ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి సార్థకత ఉంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం. గ్రేడ్ 4 వాళ్ళు ఉన్నారు ఎవరైనా? గ్రేడ్ 4 వాళ్ళు ఎవరైనా వచ్చారా?
ముఖ్యంగా ఒక్క విషయం 20వ తారీఖు ఒక రిప్రజెంటేషన్ మాస్ రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి మేము విద్యుత్ సౌదాకు పోతే అక్కడ ఏం జరిగిందో మీరు ప్రత్యక్షంగా చూశారు. అంత నిర్బంధం అవసరం, మా మీద పిచ్చకు మీద బ్రహ్మాస్త్రం వేస్తుండ్రు. మేము అసలు ప్రభుత్వానికి మాకు ఒకటే అర్థమవుతలేదు, ప్రభుత్వానికి బర్డెన్ పడతలేదు అంటే వాళ్ళు ఎందుకు ఆలోచన చేస్తలేరో మాకు అర్థమవుతలేదు. దీనిపై ఎవరు గ్రేడ్ 4 ఎవరు ఉన్నారు? ఎక్కడన్నా ఎక్కడ పని చేస్తారు మీరు? మైనాబాద్ మైనాబాద్లో పని. చేవెళ్ళ ఓకే. సో మీ కష్టాలు ఏంది గ్రౌండ్లో? గ్రౌండ్లో మీరు ఏం పని చేస్తున్నారు ఇక్కడ? ఆర్టిజన్ సార్. ఆర్టిజన్ అంటే మన ఆపరేటర్ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఆపరేటర్ మీరు? మన చేవెళ్ళ పోస్ట్ సబ్స్టేషన్ ఆపరేటరా? ఏమా సబ్స్టేషన్. గ్రేడ్ 1లో ఉన్నారు, సబ్స్టేషన్ ఆపరేటర్. ఆయన ఇన్సిడెంట్ ఏమైందంటే శాత కాకుండా ఆపరేటర్ ఇచ్చిండు అన్న ఆయనకి ఏంటంటే ఫోన్ లెక్కి కింద పడ్డాడు. మనోళ్ళకి కొంచెం ఫ్యామిలీ వెళ్ళక యాసిడ్ కూడా తాగింది. మా అట్లా ఏం కారణం? సంసారం వెళ్ళక మాకు లైన్మెన్లు లైన్ ఇన్స్పెక్టర్లు టార్చర్లు పెట్టి సాలి జీతం. నాకు ఇప్పుడు గ్రేడ్ 4కు వచ్చేసి 23,000 22,000 వస్తాయి కటింగ్లు అవి పోని. మళ్ళీ మాకు లీవులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇవాళ మేము వీడికి వచ్చినాం ధర్నా కంటే ఆబ్సెంట్ వేసేస్తాడు ఏ పెడతారా? ఎందుకు ధర్నాకు పోతారని ఏమైనా అంటున్నారా? మస్తు టార్చర్లు పెడతారు సార్. ఇబ్బంది అయితే బాగా పెడతారు మాకు. మాట్లాడదాం. ఇది అందరు మాట్లాడతారా? తెలంగాణ ఎక్కడ? కరీంనగర్. నా పేరు చందర్ సింగ్. తెలంగాణ విద్యుత్ సెక్టార్లో 23,562 మందిని 2016లో 24/4/2016 కట్ ఆఫ్ డేట్ పెట్టి మా అందరినీ కాంట్రాక్ట్ కార్మికులని ఈపీఎఫ్ ఎవరికైతే కట్ అయి ఉందో ఆ డేట్ వరకు కట్ ఆఫ్ డేట్ వరకు వారందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నుండి యాజమాన్యం నిర్ణయం తీసుకున్న తర్వాత 23,562 మందిని ఒకటేసారి రెగ్యులర్ చేయడం జరిగింది. అంటే డిపార్ట్మెంట్లో కన్వర్షన్గా తీసుకోవడం జరిగింది. దీన్ని తీసుకున్న తర్వాత కోర్టులో కేసు వేయడం వల్ల సరే అప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు కోర్టులో కేసు పడింది. దాన్ని యాజమాన్యమే దాన్ని క్లియర్ చేయాలని చెప్పి మేము కూడా కోరినాము. అప్పుడున్న పరిస్థితుల్లో మేము సమ్మెకు వెళ్ళడం జరిగింది. 2010లో సమ్మెకు వెళ్ళినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు అప్పుడు మేము చేస్తున్న సమ్మె క్రమంలో స్వయంగా సారే ఒక గ్రూప్లో ఉన్నారు. అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న ప్రతిపక్ష నాయకునిగా నాకే ఫోన్ చేసిండ్రు. అప్పుడు నేను కరీంనగర్ జిల్లా నుండి మీకు ఫోన్ చేసిందా? అప్పుడు 2017లో మీ సమస్యలు, మీ న్యాయమైన డిమాండ్స్ ఇవి, మీ తప్పకుండా మీ డిమాండ్ల మీద మీరు ముందుకు వెళ్ళడం చట్టబద్ధము, న్యాయబద్ధము, తప్పకుండా మీకు న్యాయం జరగాలని చెప్పి అప్పుడు సార్ కూడా మమ్మల్ని ప్రోత్సహించిండ్రు, చెప్పిండ్రు. దాని తర్వాత ఇప్పుడు 2000 మొన్న లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని ఏదైతే పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయని క్రమంలో మేము కూడా చాలా నిరాశకు గురై మేము మళ్ళీ కలవడం జరిగింది. ఎలక్షన్స్ ముందు కూడా కలవడం జరిగింది. అప్పుడు పాదయాత్రలో భాగంగా కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు మాకు హామీ కూడా ఇచ్చారు. తప్పకుండా ఇది అందరి బాధ. ఇది ఒకటే బాధ. ఖచ్చితంగా వీళ్ళ సమస్యకు పరిష్కారం దొరకాలి. దయచేసి ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే వాడుకొని వదిలేయకండి. చిన్న ఉద్యోగులు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ చేసే ఉద్యోగం ఏంది, వాళ్ళకి వస్తున్న జీతం ఎంత, వాళ్ళ జీతం కూడా అడుగుతలేరు పాపం. మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించండి అంటున్నారు. ఈ మోసాన్ని గుర్తించి మీరు మోసం మేము మార్పు కోసం వచ్చినాం అంటున్నారు కదా, మార్పు చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించే ప్రయత్నం చేయండి. సో ఈ ఫైట్ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఇంకా వీళ్ళు చేసే పోరాటానికి మన తొలి వెలుగు మద్దతుగా నిలబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.